మీ భర్త ఏ పరిస్థితిలో యాక్సిడెంట్గా చనిపోవచ్చు? మా ఆయన ఫార్మర్. మా ఆయన వచ్చేసి మేము తోటలో మొక్కజొన్న పంట పెట్టింది సార్. ఇదిలో ఉండిపోయి నేను సూసైడ్ చేసుకోవాలనే డిసిజన్ కూడా తీసుకున్నాను సార్. అప్పటికి నాకు బాబు 9 నెలల బాబు సార్. కన్న తల్లి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లడి పరిస్థితి ఏమవ్వాలి? అంటే అది కరెక్టే సార్, కానీ ఈ సొసైటీలో ముఖ్యంగా తన శీలం మీద నిందేస్తే భరించలేదు. అది కరెక్ట్. ఆ తర్వాత నేను ఆస్తి అడిగినా మా మామకి. ఇంతవరకు నా తల్లిదండ్రికి కూడా చెప్పని నిజం ఈరోజు మీడియా ముందు నేను బయట పెడతాను. మా బాబు వచ్చి అమ్మ అనే ఒక్క మాటతో నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది సార్. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. అంటే మేనమామ సార్ నాకు, మా మామ అమ్మ వాళ్ళ అన్న అనే ఒక ఆలోచనతో నేను స్టాప్ అయిపోయినాను. ఇంత ముందులో ఒక మాట చెప్పావమ్మా, ఒంటరిగా ఉన్న స్త్రీని చూస్తే మగవారితో కాదు మహిళలు కూడా చులకనాలి. అవును సార్. చెప్పడమే కాదు దాని అనుభవం కూడా నువ్వు అనుభవించాను సార్. మీలాగా చాలా మంది మహిళలు ఆ సమస్య నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంటారు. అవును సార్. ముఖ్యంగా మైండ్ రీజన్ ఇదే సార్. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మగవాడి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపెట్టే కెపాసిటీ ఆడపిల్లకు ఉంటుంది సార్. కొంతమంది మగవాళ్ళు మహిళ చనిపోయిన వెంటనే పిల్లలు చేసుకుంటుంటారు. చేసుకోవచ్చు. వాళ్ళకి ఎందుకు అది ఆ రైట్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి సమస్య ఎవరికైనా వేరే మహిళకు వస్తే మీరు ఇచ్చే మంచి సలహా చెప్పండి. కానీ కొంతమంది మహిళలు మీరు చెప్తున్న సమస్యల్లో మీలాంటి సమస్యలు ఎదుర్కోలేక నిత్యం 4 గోడల మధ్యన ఉండిపోయి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉండడం, అది కరెక్ట్ అయిన సమస్య పరిష్కారం కరెక్ట్ కాదు సార్. అది ఏడ్చుకుంటూ ఉంటే సమస్యలు తీరుతాయి సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా సమస్య ఉంది, నేను ఏడుస్తున్నాను, మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు, అందరూ ఏడిస్తే కనుక నా సమస్య తీరుతుంది. అట్లా ఏడిస్తే సమస్య తీరుతుందంటే ఒక ఫ్యామిలీ అంతా 1 సంవత్సరం పాటు ఏడ్చొచ్చు. అది కరెక్ట్ కాదు సార్. అది బాధ, ఒక భర్త లేడు అన్న బాధ మాత్రం ఎవ్వరు పూడ్చలేనిది. అది ఒక తల్లిదండ్రి అయినా కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, అక్క చెల్లెళ్ళైనా కావచ్చు, అత్తమామలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ లోటు మాత్రం ఎవ్వరు తీర్చలేరు. కొంతమంది మగవాళ్ళు మహిళ చనిపోయిన వెంటనే పిల్లలు చేసుకుంటుంటారు. అది చేసుకుంటారు సార్. వాళ్ళు మహిళలు ఎందుకు ఆ బాటలో వెళ్ళకూడదు? వెళ్ళలేరు సార్. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచన చేస్తారు సార్. మెయిన్ రీజన్ పిల్లలు. చేసుకోవచ్చు వేరే వాడిని. ఇప్పుడు పిల్లలు వాళ్ళ నాన్న చూసుకునేలాగానే ఇంకొక పర్సన్ ఎలా చూసుకుంటాడు సార్? వాళ్ళని చూసుకోలేడు. ఎందుకంటే మరీ తన పుట్టబోయే పిల్లల మీద ఒక ప్రేమ చూపిస్తాడు, ఈ పిల్లల మీద ఒక ప్రేమ చూపిస్తాడు. తల్లి మనసు అది భరించలేదు సార్. కానీ మగవాడు మాత్రం చేసుకోవచ్చు. వాళ్ళకి ఎందుకు అది ఆ రైట్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అది ఇప్పుడు మీరు మొత్తం భర్త చనిపోయిన తర్వాత మీకున్న ధైర్యంతో ఇటు అత్తమామలు ఎదిరించుకుంటూ సమాజంలో ఎవరైతే మీ వైపు చెడు చూపులు వాళ్ళని గట్టిగా ఫైట్ చేసుకుని వస్తున్నామమ్మా. అవును సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి సమస్య ఎవరికైనా వేరే మహిళకు వస్తే వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళకుండా, అంటే ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదంటే వేరే మార్గంలో పయనించకుండా ఉండడానికి మీరు ఇచ్చే మంచి సలహా చెప్పండి. సార్, ఆత్మహత్య అనేది మనగా నిర్ణయించుకునేది సార్. అది అంటే ఎవరు మనకి క్రియేట్ చెయ్యరు. నువ్వు చనిపో అని అయితే ఎవరు చెప్పరు. మన చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. ఒక్క ఆలోచన, వాళ్ళంతా ఎవరు సార్ అయినా మనల్ని అంటే మనం చనిపోవాల్సిన అవసరం ఏముంది మనకి? వాళ్ళంతా ఎవరు అసలు? పోనీ మనకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా మనం బ్రతకడానికి? లేదు. చేసుకున్న అత్తమామలే చేయలేని పరిస్థితి. వాళ్ళందరినీ ఎందుకు మన దృష్టిలో పెట్టుకోవాలి? వాళ్ళంతా ఎవరు? దారిని పోయే వాళ్ళంతా అంటున్నారని చెప్పి మనం చనిపోతే మన పిల్లలు ఏం కావాలా? వాళ్ళ నోటిని దుమ్మేసి మన మార్గం మనమేం చనిపోతాం. ఉండే వాళ్ళకి ఎంత నరకం ఉంటుందో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. పోయిన వాళ్ళు ఎలాగో పోయింటారు, ఉండే వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో తెలుసు. మనం కూడా పోతే మన పిల్లలు ఎంత కష్టం అనుభవిస్తారు సార్. మైండ్ రీజన్ నేను ఈ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏమంటే, మా ఊర్లో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్. ఆమె చనిపోవడమే కాకుండా 2 పిల్లల్ని, మగ పిల్లల్ని సార్
ఇద్దరిని నడుముకు కట్టుకొని బావిలో దూకేసింది. 3 ప్రాణాలు పోయినాయి సార్. ఆమె ఏం ఆలోచన చేసిందో, నేను చనిపోతే నా పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదా అనే డిసిజన్ అయితే ఆమె కరెక్ట్ సార్. ఎవరు చూడలేరు, అది పోయింది మా వాతన వేసిపోయింది పిల్లల్ని మేమెందుకు చూసుకోవాలా అనే మాటలు అయితే మాట్లాడతారు. ఆ ఒక్క క్షణం ఆలోచన చేసి ఆమె బ్రతికింటే ఇప్పుడు పిల్లలు దాదాపు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చే పిల్లలు అవుతండ్రి. ఆమెనే పోషించగల తెలివితేటలు ఉండేవి. ఆలోచన చేసింటే మనము ఈ ప్రపంచంలో మనము ఉన్నామనే ఒక గుర్తింపు ఉండేది కదండి సార్. మనకి చనిపోయిన తర్వాత తిరిగి రాదు జీవితము. ఉన్నప్పుడే ఏదైనా మనకంటే మనము పెద్ద తెలివి పరులు, మొత్తం సొసైటీ అంతా మన మీదే ఫోకస్ చేస్తుంది, అందరికీ మనం తెలిసిపోతాము అన్నది కాకోకుండా ఏదో అంతో కొంతలో మనకి తెలివి ఉంటుంది, దాన్ని ఉపయోగించుకొని బ్రతకల్లా అనే ఉద్దేశంతోనే నేను చనిపోయే స్టేజ్ నుంచి బయటపడి ఇప్పుడు ఈ మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను సార్. అండ్ ఫైనల్గా మీరు చెప్పేది, ఇలాంటి కష్టం వచ్చిన ఒంటరి మహిళ అనే ఫీలింగ్ లేకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటూ ధైర్యం చెప్తా ఉంటాం. అవును సార్. ఏ పనైనా సరే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు, అందరూ ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళే ఉండరు, కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, పొలం ఉంటే వాళ్ళు పొలం చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు, లేదంటే ఒక కుట్టు మిషన్ ఏదో ఒకటి. మనం బ్రతకాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి సార్. అంటే అందరికీ అన్ని దాని మీద అవగాహన ఉండదు. మనకి ఏదైతే ఏ దాని మీద అవగాహన ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంచుకొని దాని ద్వారా మనం మార్గం చూసుకోవాలి. కానీ నాకు పనులు అది ఇది అని పోతే మాత్రము ఇంకా వెనుకబడిపోతే మాత్రం ముందుకు సాగలేము సార్. మనకి ఏదైతే ఒక్కదాని మీద అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక దాని మీద టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ఉపయోగించుకొని బ్రతకాలనుకుంటున్నాను.